సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పలుగు గోవర్ధన్ రెడ్డి, 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండాను ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ, సత్తి, కిషోర్, హరీష్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్, సాయి, విజయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ గుమ్మడిదల మున్సిపాలిటీలో దోమోడ గ్రామం 18వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి నేను కమలం పువ్వు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు నర్సంపల్లి రాజిరెడ్డి. భారతీయ జనతా పార్టీకి నా కమలం పువ్వు గుర్తుకు ఎందుకు ఓటు వేయాలనే దానికి నేను ఒక సమాధానం చెప్తున్నా ప్రతిపక్షాలకు. ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ నిధులు గత 5 సంవత్సరాలలో 4 కోట్ల చిల్లర గ్రామ పంచాయతీకి వచ్చినాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీలో చేసిన ప్రోగ్రాంలు శ్మశాన వాటిక, అదేవిధంగా ప్రకృతి నిలయం, అదేవిధంగా డంపింగ్ యార్డ్, ప్రకృతి వనము, ఇవన్నిటికీ డబ్బులు కేంద్రం నుంచి వస్తే వీళ్ళు దేనికి 3 లక్షల నుంచి 10 లక్షలు వస్తే రేషన్ బియ్యం ప్రతికి కులం గిలం లేకుండా ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నాం. అవుతున్న భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి కమలం పువ్వును భారీ మెజార్టీతో గెలిపించాలని దోమడుగు 18వ మున్సిపాలిటీలో నేను గ్రామ ప్రజలను, అమ్మలను, అక్కలను, యువతలను అందరినీ పేరు పేరున నమస్కరించి నేను కమలం పువ్వుకు వేయాలని మనసారా వాళ్ళని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. రాజిరెడ్డి గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాజిరెడ్డి గారి నాయకత్వం. డ్రైనేజ్ కానీ ఏది వేసినా కూడా అక్కడ శిలాపలక వేస్తారు. శిలాపలక ఓపెనింగ్ చేసిన శిలాపలక వేస్తారు. శిలాపలక మేము చదివిన తర్వాత ఆ బోర్డు పైన ఏ నిధులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మాకు బీజేపీ కోడ్ ఏనని అడుగుతున్నాం. ఉంటుంది మేము ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాం. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నిధులు ఎక్కడి ఏం లేక చెప్పిన తర్వాత ఓటు అడగమను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది నేను ఓటు అడుగుతాను. ఏ రకంగా వచ్చి అడుగుతావు కాంగ్రెస్ ప్రభుత్వం? నేను అడుగుతున్నా ఉన్నా. వాళ్ళని కడాఖండిగా చెప్తున్నా, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఒక్కొక్క మహిళకు 60,000 ఇచ్చిన తర్వాతనే ఈరోజు ఒక మహిళను ఓటు అడగాలని చెప్పి నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా. ప్రతి మహిళకు కూడా చెప్తున్నా, ఇప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఓటు అడిగిరనుకో, నాకు మీ దగ్గర నుంచి 60,000 రావాలి రాబాయ్. మీరు 60,000 ఇచ్చిన తర్వాత నన్ను ఓటు అడగమను, వేస్తామని చెప్పమని చెప్పుడు ఇక్కడ నుంచి కడాఖండిగా చెప్తున్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, కమలం పువ్వుకే. రాజుడైన నాయకత్వం, రాజుడైన నాయకత్వం, రాజుడైన నాయకత్వం. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామం 18వ వార్డు యొక్క అభ్యర్థి నర్సంపల్లి రాజిరెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్గా ఈ 18వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. వీరిని బలపరచాల్సిందిగా ఈ వార్డులో ఉన్నటువంటి యువకులు, మహిళలు, తల్లులు, అన్నలు అందరినీ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయం వచ్చినప్పుడు ఈరోజు మనం చూసినట్లయితే స్మార్ట్ సిటీ అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని అన్ని మున్సిపాలిటీస్లో రోడ్లు కానీ, లైట్స్ కానీ, శ్మశాన వాటికలు కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఎంతో డెవలప్మెంట్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి,